హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల్లో పెరగనున్నటువంటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, ప్రకాశం జిల్లా, అదేవిధంగా రాయలసీమలోని కడప, కర్నూలు ప్రాంతాల్లో ఈ రోజు అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. చిత్తూరు ప్రాంతంలో గత వారం రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మాత్రం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ లోని నగర ప్రాంతాల్లో ఇవాళ రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. చలి తీవ్రత కూడా పూర్తి స్థాయిలో పెరుగుతుంది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో, కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్.